హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తుంది హేమలత అగ్రికల్చర్ అండ్ లాక్స్. మేము ఈరోజు వచ్చింది అయితే కళ్యాణ్ వాళ్ళ సొంత ఊరికి విలేజ్కి అయితే వచ్చినాము. అంటే సిటీలో ఓన్ టూర్ చేసినాం కదా. అంటే మీరు అందరూ అనుకుంటారు ఏంటంటే సిటీలో ఇల్లు ఉందేమో అట్లా అనుకోరు కదా. ఊర్లో వీళ్ళ పరిస్థితి ఏంది అన్నది అయితే ఈరోజు అయితే ఊరికి అయితే వచ్చేసినాం. ఓకేనా కళ్యాణ్, ఇది మీది పాతిల్లా? మా పాతిల్లు అక్క. మీ పెళ్ళి అయినప్పుడుగా? మా పెళ్ళి ఇందులోనే అయింది. అవునా? ఇదే ఇంట్లో మా పెళ్ళి అయింది. ఇది మా పాతిల్లు. వావ్, సూపర్ ఉందిగా ఇల్లు అయితే. ఎక్సలెంట్గా ఉంది. ఒక్క చుక్క కూడా వాటర్ అయితే పడవు. వాటర్ సూపర్ ఉన్నది. వెనకటి ఇళ్ళ మీదకి మన ఇల్లులు రావు, కానీ ఒక్క రూము. అప్పుడు ఇవి కట్టడమే చాలా గ్రేట్ అన్నమాట పెద్దోళ్ళు. అట్లయినా మంచిగానే ఉంది ఒక్క రూమ్ అయినా కానీ, కాకపోతే పైన కప్పు కమ్మలన్నీ పోయినట్టున్నాయి, కట్టెలు మాత్రం మిగిలినాయి. ఇంకొకటి ఇది గోడ ఇటుకతోనే కట్టింది కాదక్క, మట్టితో. అప్పుడు అన్ని మట్టితోటే కదా. అసలు హైలైట్ ఏంటంటే మట్టితో ఆ గూడ్లు అవన్నీ చూడు. అసలు అటు మిద్దెలు అట్లా ఎట్లా కట్టింది, గిన్నెలు పెట్టుకొని. కళ్యాణి, ఇది నీ పెళ్లి పెట్టిరా గిన్నెల స్టాండ్? అవును, నాకు పెళ్లిలో పెట్టింది. అప్పుడు ఇదే మా గొప్ప మరి గిన్నెల స్టాండ్. ఇప్పుడేమో అంకెలు అంకెలు ఉంటది మొత్తం కదా. ఇవన్నీ అసలు ఇక్కడ గిన్నెలు పెట్టుకునేది అక్క. ఇక్కడ నీళ్ళ గిన్నెలు పెట్టేదా? అక్కడ ఏముండే దేవుని ఫోటోలు పెట్టుకునేది. ఈ పెళ్ళైనప్పుడు వచ్చి అన్నీ మొక్కినవారా? మొక్కిన సందుకం ధనధాన్యం ఏమన్నా ఉందా ఇట్లా? వెనకటి సందుకాలు మా ఇంట్లో పెట్టింది అట్లా. ఇంకా ఇంకో ఇక్కడ అయితే ఇక్కడ దేవుని పెట్టుకునే అంట. ఇలా పెళ్ళైనాక వచ్చి ఇక్కడనే మొక్కిరా ఇద్దరు కూర్చొని? ఇక్కడ ఏముండే మరి? ఇది సపరేట్ గా ఉంది. సామాన్లు ఇక్కడ వంట సామాన్. ఇది కిచెన్ కదా. ఇది అడ్డం కట్టిరు కూడా అంటే ఇది కిచెన్. ఈడ వంట చేసేదా? ప్లానింగ్ ఇది మొత్తం మట్టితోటే ఇదంతా. మట్టిపోయి ఇంకా కూలిపోయింది. ఇంట్లో ఉండకపోయేసరికి కూలిపోయింది అనమాట. కానీ అప్పటి రోజుల ఇల్లులు, అప్పటి రోజుల మనుషులే మంచిగా. ఇక్కడ సైడ్ నీళ్ళు వస్తే అటు సైడ్ వండుకునేది మేము. అటు సైడ్ పైన నుంచి నీళ్ళు వస్తే ఇటు సైడ్ వండుకునేది. ఓ, అన్నిట్లకి మొత్తం మీద అన్ని కష్టాలు బాగా పాడుకుంటూ సిటీకి వచ్చినావారా? సిటీకి వచ్చినాం. దీని తర్వాత నెక్స్ట్ ఇల్లు ఎప్పుడు పెట్టినా? ఎక్కడ పెట్టినా? ఇది కరోనా వచ్చినప్పుడు పెట్టినాం. పక్కన పెట్టినా. చూద్దాం పదా. ఎందుకల్లా నేను మూటలు పెట్టినావు? ఉసుక అక్క. ఇల్లు కట్టించినప్పుడు ఇసుక కొంచెం పెట్టి ఉంటుందా? ఇప్పుడు జనరేటర్ చేస్తుంది. కండిషన్ వందిస్తుంది కదా మరి. ఇంట్లో మటుకు ముసలా మట్టుకు అవుతుంది పెద్ద అవుతుంది. ఒక చెట్టు పెట్టింది కానీ అవునా? ఉడకబెట్టుకుని తినరా? కాయలు మంచిగా వస్తాయి. మరి ఇక్కడేంది బండ నాటిను? ఈడ మంచిగా పొయ్యి పెడదామని బండ నాటినాం. అప్పుడప్పుడు పచ్చడి అనుకుంటుంది. ఇదేనా? ఇదేనా? ఇక్కడనే రోట్లో నూరితే పచ్చళ్ళు ఎంత బాగుంటాయి అసలు. ఏ పచ్చడి అయినా సరే, ఏదైనా సరే రోట్లో నూరితేనే చాలా మంచిగా ఉంటుంది. మెయిన్ ఎంట్రీ అయితే ఇంకా లోపలికి అయితే వచ్చేస్తున్నాం. ఇల్లు అయితే సూపర్ ఉంది, కానీ గ్యాస్ బండ లేనట్టుంది పాపం. గ్యాస్ మీదనే పెట్టింది అమ్మ. ఇదైతే హాలు. ఇక్కడ బెడ్ వేసింది మంచిగా. ఇక్కడ అన్ని ఫొటోస్. ఓలవలరా కళ్యాణి? నాన్ననే అక్క. 2 ఫోటోలు కట్టించు. మీ నాన్న? మా మామ లేడు. మీ మామ లేడు కదా? పెద్దమ్మ ఒకటే ఉంటుంది కదా? ఒక్కతే ఉంటుంది ఇంట్లో. ఎన్ని రోజులు అవుతుంది మామయ్య చనిపోయి? 15 సంవత్సరాలు అవుతుంది. 15 సంవత్సరాలు. ఇల్లు ఎప్పుడు కట్టించాం? కరోనా అప్పుడు కట్టించినాం. కరోనా అప్పుడు మా పెళ్ళి అందులోనే ఆ ఇంట్లోనే ఉన్నాము చాలా రోజులు. పిల్లలు అయినాక కూడా అందులోనే ఉన్నాము. తర్వాత ఇది కట్టించినాం. మామయ్య లేడు. మా పెద్ద దిక్కుగా ఉంది అంటే మా అత్తమ్మ ఒకటి. పెద్దమ్మ ఒకతే ఉందన్నమాట. ఇంకా ఇప్పుడైతే ఇదైతే చిన్న హాలు. అది కూడా రూమే అక్క. హాల్ అంటే 2. అమ్మ ఇంట్లో కూడా సామాన్ బాగానే ఉంది కదా అంతా. అప్పుడప్పుడు వస్తుంటాం కదా అక్క, ఉండాలి కదా. కాదు గుడిసెల సామాన్ అంతా ఇదంతా సామాన్ గుడిసెలు ఏడబెట్టినారా ఇంట్లో? మరి అన్నీ లేకుండే అప్పుడు. సిటీ పోయినాక అప్పుడు మూటలు కట్టి సామాన్ అంతా ఇట్లా పెట్టింది. కానీ పెద్ద ఆవిడ ఉంటుంది అమ్మ అయితే. ఇప్పుడు ఇలా ఇంటి దగ్గర అలా కొడుకు దగ్గర పెట్టొచ్చింది, కానీ అమ్మని చూపిస్తే అయిపోగానే ఎంత నీట్గా పెట్టుకుని చూడు ఇల్లు. అసలు వయసాలం కూడా పెట్టుకోము ఇప్పుడు ఇంత నీట్గా. అసలు చాలా నీట్గా పెట్టుకుంది. ఆ గిన్నెలు కూడా చూడు మంచిగా ఎంత నీట్గా దోమ పెట్టుకుంది. అన్ని నీట్గా అయితే అన్ని సర్ది పెట్టుకుంది. టీవీ కూడా చూస్తారా? చూడదు. టీవీలో పైసలు ఏం లేవు, రీఛార్జ్ చేపియం. అవునా? మీరు వచ్చినప్పుడు చేస్తారా? అంటే ఆమె గట్ట నీకు రాదా?
ఇక్కడ కిచెన్ సామాన్ పెట్టుకుని చూడు మంచిగా, డబ్బాలు కూడా అన్ని ఎంత మంచిగా నీట్గా పెట్టుకుని చూడు. గ్యాస్ మంచిగా కూర్చొని వంట చేసుకుంటాడు కదా, కూర్చొని ఉంటాయి చేస్తారు. పనికి పోతుందా? పోతుంది, ఎప్పుడన్నా చేతనైనప్పుడు పోతుంది, లేకపోతే ఇంటికానే ఉంటుంది. ఇంటికానే ఉంటుంది. చూపిద్దామంటే ఈరోజు అయితే పెద్దమ్మ అయితే లేదు మీకు, ఇంకా మంచి మంచం కూడా ఎట్లా పెట్టుకుంది. ఇలా ఎన్ని గంటలకు పోయింది మరి వచ్చింది? నిన్న వచ్చినాయి, నిన్న వచ్చింది, రాత్రి వచ్చింది, నైట్ వచ్చిందా? ఇటు వచ్చేసి అయితే మెట్లు ఇవి ఇక్కడ మీకు బాత్రూమ్ ఇక్కడ కింద కట్టినమాట. ఇంకా అది మొత్తం వచ్చేసి అయితే పైకి వెళ్ళడానికి అయితే మెట్లు అనమాట. చుట్టూ పైన పారు కూడా ఉందారా? ఏం ఉంది, వెనకాల ఉంది, ముందల లేదు. ముందల లేదండి, కుండే ఉంది. రింగులేంద్రా మూత కూడా లేదు, కుండేంది ఇంత లావుకుండా ఉంది. మా పెళ్ళిలో పూస కాదు, మూల పెడతాం చూడు. ఎందుకు? అదే కుండ మూల పెడతాం. మీరా కుండలా మాడుకుంట పెళ్ళిలా పెళ్ళికి అవరేని ఉండనా ఇది? ఎవడే కూర్చుంది? కాకుండానే మరి లేదు అదే ఇది అవరేని కుండ అంట. ఒకరు ఎత్తుకొచ్చిరా? ఇద్దరా కళ్యాణి? ఇద్దరు ఒకటి పట్టుకొస్తారా? అమ్మ మా దాంట్లో గింత పట్టుకోలేదు. మా పెళ్ళిలో మా అమ్మ వాళ్ళ ఇంటికాడ కూడా ఇంత పెద్దనే పెట్టింది. ఓయ్ అమ్మ ఇక చూడు అవరేని గుండ అంట. మీ దాంట్లో మన సైడ్ ఎవరికన్నా ఇట్లాంటివి పెట్టిర్రా? అవరేని గుండలంటే ఇట్లా పట్టిర్రా? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనైతే చూడలేదు, ఇంతమంది పెళ్ళిళ్ళు అయినాయి కానీ ఫస్ట్ టైం చూస్తున్నా. దీని మీద రింగుల మీద మూత కూడా లేదు. మూత వేయించినా కానీ మంచిగా చేయలే అక్కడ మేసరి బాగా వేసిండు. మళ్ళా ఇది ఆవిడకి ఇబ్బంది అవుతుంది కదా. నీళ్ళు ఫుల్ ఉంటాయా? వస్తాయి. బాత్రూమ్ అక్క మాది. బాత్రూమా? ఏంది ఇట్లుంది బాత్రూమ్? అంటే పరిస్థితిని బట్టి. పెద్దమ్మ ఎట్లా? నువ్వు వచ్చినప్పుడు ఎట్లా? నాకు వచ్చినప్పుడు ఇంకా మెట్ల కింద కట్టుకున్నాం కదా. ఇప్పుడు కానీ బామ్మ చాలా ఇబ్బంది కళ్యాణ్ ఇట్లా ఉంటే. మరి ఇప్పుడు ఎట్లా? ఇప్పుడు పెద్దమ్మకి ఇదేనా? ఇంకా ఇదే పెద్దమ్మకి. మేము ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఇంకా మెట్ల కింద తయారై చేస్తున్నాం కదా, అక్కడనే వాడుకుంటాం. ఇప్పుడు పెద్దమ్మకి అయితే ప్రస్తుతానికి పెద్దమ్మ ఉన్నా కానీ ఎవరికైనా ఇప్పుడు అక్కడ మెట్ల కింద తయారు చేస్తున్నాం. అక్కడ ఉసుక ఇట్లా ఊసిపెట్టినా అందుకేనా? అందుకే. ఇంకో అప్పట్లో కూడా చాలా వరకు నిజం చెప్పాలంటే ఇట్లాంటివే ఉంటాయి, అందరి ఉండే. కాకపోతే ఇప్పుడు లోన్స్ పెట్టి ఇల్లులు కట్టుకొని మంచిగా కొంచెం డబ్బు సంపాదించి ఇక ఎట్లనో ఒక అట్లా మంచిగా బిల్డింగ్లలో ఉండడం, మంచిగా బాత్రూమ్లు కట్టుకోవడం ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ అప్పటి సిచ్యువేషన్ మాత్రం చాలా వరకు మాత్రం వీళ్ళ దగ్గర ఉంది. మీరందరూ అయితే కళ్యాణ్ వాళ్ళది హోమ్ టూర్ ఇది నేను చేసింది అయితే మీ అందరికైతే నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఓకేనా మరి? బాయ్.